ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు కదండి. ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, అలాగే చాలా మంది దైవజనులు ఉన్నారు. అయితే దేవుని మనస్తత్వం ఎలాంటిదనేది మీరు ఎప్పుడైనా గమనించారండి? మన తండ్రి మనస్తత్వం ఎలాంటిది అంటే, నేనేదో పెద్ద తెలివిగలదాన్ని, నేనేదో పెద్ద భక్తిపరురాలని కాదు, కానీ ఒక్కసారి మనం బైబిల్లోనే మనం చూస్తే, దేవుడు తండ్రి చెప్పే మాట మనం వింటే, మనం చెప్పే మాట తండ్రి వింటాడు కదా. ఇది చాలా మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తాము, చదువుకున్నాం. మోషే మాట విన్నాడు. మోషే, నీకెందుకు, నువ్వు సైలెంట్ గా ఉండు, నువ్వు నీ కుటుంబం నేను చూపించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, మిగతా వాళ్ళందరినీ నేను నాశనం చేస్తాను, మోషే నువ్వు పక్కకు వచ్చేయి అని తండ్రి చెప్పినప్పుడు మోషే గారు చెప్పాడు కదా, అయ్యా వద్దయ్యా, మీరు మీ మీ ప్రేమతో, మీ బలము, మీ బాహుబలంతో వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు మాట వినట్లేదని వాళ్ళని ఇక్కడ నాశనం చేస్తే మీ గురించి మీకు అవమానంగా, మీకు అగౌరవంగా వచ్చింది. ఫలానా ఐగుప్తీయులు ఇట్లా అనుకుంటారు, ఫలానా ఇశ్రాయేలీల దేవుడు అంట, యెహోవా అంట, వాళ్ళని పోషించలేక అడవిలోకి తీసుకెళ్లి వాళ్ళందరిని నాశనం చేశాడు అని వాళ్ళు అలా చెప్పుకుంటే అప్పుడు మీకెంత అపకీర్తి అని మోషే చెప్పినప్పుడు దేవుడు ఆ మాట విని వాళ్ళని నాశనం చేయకుండా వదిలేశాడు కదా. అంటే ఇక్కడ మనుషుల మాట దేవుడు వింటాడు. ఎప్పుడు వింటాడు? ఎప్పుడైతే మోషే దేవుడికి లోబడ్డాడో, ఆయన మాట ప్రకారం మోషే నడుచుకున్నాడో, అప్పుడు మోషే చెప్పిన మాటకి తండ్రి విలువిచ్చాడు. ఇక ఆపేశాడు, ఆ మనసు తీసేశాడు. అందుకే మోషేని ఎంతగా ప్రేమించాడు. తర్వాత ఏలియా గ్రంథంలో ఏలియా గారిని చూసినట్టయితే, ఏలియా గారు 3.5 సంవత్సరాలు వర్షం రానివ్వద్దు, వర్షం పడనివ్వద్దయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఆపేశాడు కదా. అక్కడ కూడా అంతే కదా, మనిషి చెప్పిన మాట దేవుడు వింటాడు. 3.5 సంవత్సరాలు ఈ మనుషులు దుర్మార్గులయ్యా, మిమ్మల్ని వదిలేసి మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, వీళ్ళకి వర్షం అంత సమృద్ధిగా ఉంది కాబట్టి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నారు, మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నారు, అదే వీళ్ళకి ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా కరువు వచ్చి పడిందంటే ఖచ్చితంగా మీ వైపుకి వస్తారు. అయ్యా నువ్వు 3.5 సంవత్సరాలు వర్షం ఇవ్వద్దు, ఆపేయి అని ఏలియా మనలాంటి మనుషుడే కదా ఏలియా. కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు వీళ్ళందరూ నీ వైపు తిరగాలంటే ఆపేసేయని చెప్పినప్పుడు ఏలియా మాట దేవుడు విన్నాడా లేదా? విన్నాడు కదా. 3.5 సంవత్సరాలు వర్షాలు ఇవ్వలేదు కదా తండ్రి. అంటే మనుషులు చెప్పేది దేవుడు వింటాడు. దేవుని మాట మనం విన్నప్పుడు మన మాట దేవుడు వింటాడు. అలాగే ఇంకా చాలా మంది భక్తుల జీవితాలు కూడా మనం చూస్తాం కదా. ఇప్పుడు తండ్రి ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా మార్చుకోవాలి మీ పద్ధతి అని చెప్పినప్పుడు వాళ్ళు ఒకవేళ మారారనుకుంటే, దేవుని మాట ప్రకారం దేవుని మాటకు లోబడి వాళ్ళ ప్రవర్తన పద్ధతి మార్చుకుంటే దేవుని మనసు మార్చుకుంటాడు కదా. అలాగే నా జీవితంలో కూడా అండి చాలా సందర్భాల్లో, మీ జీవితంలో కూడా జరిగి ఉండిద్ది. మీకు ఇష్టం లేనిది ఏదో మీరు చేస్తా ఉండుంటారు. చాలాసార్లు దేవుణ్ణి అడుగుంటాడు, అయ్యా నాకు ఇది చేయడం నాకు ఇష్టం లేదు, నాకు నచ్చిన పని నాకు చూపించండి ప్లీజ్ అయ్యా అని మీరు అడుగుంటే ఖచ్చితంగా మీ మాట విని ఆ పని తీసి మీకు ఇష్టం లేనిది మీకు దూరం చేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఇచ్చుంటాడు. నాకు ఇచ్చాడండి, నా జీవితంలో నాకు చాలా ఇచ్చాడు. ఇప్పుడు హాస్పిటల్ అమ్మ వాళ్ళకి, నాన్నకి హెల్త్ బాగానప్పుడు ఐసీయూలో ఉన్న నాన్న, అయ్యా నాకు తండ్రి లేని పరిస్థితి నాకు తీసుకురావద్దు, నేను చెప్పే తండ్రికి మనస్ఫూర్తిగా నా తండ్రి నాకు దూరం చేయొద్దు, మంచి వృద్ధాప్యంలోనే నా తండ్రి నాకు దూరం చేయి అని చెప్పినప్పుడు నా మాట విన్నాడండి తండ్రి. నేనేదో పెద్ద భక్తి పర్రాలు కూడా కాదండి, అసలు ఆయన అడిగే అర్హత కూడా నాకు లేదు, కానీ మాట విన్నాడు. వినే ఆ ప్రకారమే నా నాన్న మరణం దాకా వెళ్ళిన మా నాన్నని చేయి పట్టుకుని వెనక తీసుకొచ్చాడు. అసలు ఎంత గొప్ప దేవుడో కదండి మన దేవుడు. మరి అన్నయ్య విషయంలో కూడా అన్నయ్య దేవుడికి భయపడతాడు, కానీ అంతగా ప్రార్థన చేయడు, చర్చికి రావడం తక్కువ, లోకంలో లోకాశలోనే ఉంటాడు. ఆయన ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ మందు తాగడని చెప్పాడు కదా, మరలా ఐసీయూలో పెట్టారు, మరణం దాకా వెళ్ళిపోయాడు. మరలా కన్నీటితో నేను అడిగినప్పుడు, అయ్యా నాన్న నాకు దూరం చెయ్యొద్దు, నాన్న నాకు తోడబుట్టినోడు ఉండాలి,
మా అన్నయ్య అంటే నాకు ఇష్టం, నాన్న దూరం చేస్తే నేను సంతోషంగా ఉండలేనయ్యా అని ఒక మాట ఒక నైట్ ప్రార్థన చేశాను. వెంటనే దేవుడు మరణాన్ని దూరం చేసి అన్నయ్యను క్షేమంగా 10 రోజులు అయితే కానీ చెప్పలేనన్న తండ్రి 5 రోజులు అన్న డాక్టర్లు 5 రోజుల్లోనే ఇంటికి పంపించేశారు. అలాంటి కృప తండ్రి చూపించాడు. అంటే మనం దేవుని మాట ప్రకారం మనం నడిస్తే మన మాట దేవుడు వింటాడు. ఇలా ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా? మనం జీవిస్తున్న మన జీవితంలో ఎప్పుడైనా మీ జీవితంలో కూడా ఇది నాకు వద్దయ్యా అన్నప్పుడు తండ్రి తీసేస్తాడా? తీసేశాడంటే మీ మాట దేవుడు విన్నాడు. తండ్రి మన మాట వినాలంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు ఆయన వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి. అలా ఒక్కసారి మీరు గమనించుకోండి. తండ్రి ఏ పని అయితే చేయమంటున్నాడో ఆ పని చేస్తే ఖచ్చితంగా మనకేది కావాలని మనం అడుగుతున్నామో, మనం ఆశపడుతున్నామో, మనం అడగని కూడా తండ్రి ఇస్తాడండి. అలాగే మళ్ళీ యోనా గారి విషయంలో కూడా అంతే అయింది కదా. నినివే పట్టణస్తుల్ని నాశనం చేయాలి, అసలు వాళ్ళు నాశనం అయిపోవాలి, దేవుడు వాళ్ళని కరుణించకూడదు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఆయన కాస్త అప్సెట్ అవ్వకుండా, హట్ అవ్వకుండా దానికి రీజన్ కూడా తండ్రి చెప్తా. అసలు ఏమవసరం అండి? అంత గొప్ప సృష్టికర్త మామూలు మనిషి ఫీల్ అవుతుంటే ఫీల్ అవ్వద్దు. యోనా ఇలాంటి మనసు నాది. యోనా నువ్వు అట్లా ఫీల్ అవ్వద్దు, వాళ్ళ నాశనం చేయలేదని నువ్వు ఫీల్ అవ్వద్దు. నువ్వు ఎలా ఫీల్ అవుతావు అట్లా? ఇదిగో ఇట్లా ఉన్నారు, మరి వాళ్ళంతా పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళని రక్షించి వాళ్ళ మీద కటాక్షించాల్సిన అవసరం నాకుందా లేదా చెప్పు? నువ్వెందుకు అట్లా ఫీల్ అవుతున్నావని ఒక మనిషి ఫీల్ అవుతుంటే దేవుడు ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎంత గొప్ప తండ్రి కదండి. ఆయన మనస్తత్వం, ఆయన ప్రేమ, ఆయన కరుణ మనకి రావాలంటే, మన మాట తండ్రి వినాలంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటేనే మన మాట తండ్రి వింటాడు. చాలా విషయాల్లో నా మాట విన్నాడండి తండ్రి. ఉద్యోగం విషయంలో కూడా నాకు నచ్చని ఉద్యోగం, ఒక డిగ్రీ అయిపోగానే నచ్చని ఉద్యోగం వచ్చింది. చాలా కష్టంగా అనిపించింది. అయ్యా నాకు ఇష్టం లేదు ఈ ఉద్యోగం, నేను చెయ్యలేను, ఇంత కష్టంగా చేయాలంటే నా వల్ల కాదు, నాకు నచ్చిన ఉద్యోగాన్ని నువ్వు ఇవ్వు, నేను చేయలేను ఇది అని అడిగినప్పుడు తండ్రి తీసేశాడు. నా మాట విన్నాడు. ఆ ఉద్యోగం తీసేసి నాకు నచ్చిన ఉద్యోగం చేసే అవకాశం ఇచ్చాడు. అసలు ఎంత ఎవరింటారండి అంత చక్కగా మన మాట? మన పిల్లలే మన మాట వినట్లేదు, కానీ దేవుడు వింటాడండి మన మాట. మన మాట తండ్రి వినాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన మాట చొప్పున మనం నడుచుకుంటే ఖచ్చితంగా మోషే మాట విన్న దేవుడు, ఏలియా మాట విన్న దేవుడు మీ మాట నా మాట కూడా వింటాడండి. అంటే వాళ్ళతో పోల్చుకునే అర్హత అయితే మనకు లేదండి. అయినా సరే అర్హత తండ్రి ఇచ్చాడు మనకి. నా మాట విన్నాడు నా తండ్రి. ఖచ్చితంగా నేను ఏదైతే అడిగానో అది చేసి చూపించాడు. అంటే మన మాట విన్నట్టే కదా. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఒక్కళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు ఇంట్లో ఉండరు, అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా ఫలానా విషయంలో దేవుడు నా మాట విన్నాడు, అరే అంత గొప్ప దేవుడు, ఆఫ్టర్ ఆల్ నేను మాట్లాడితే నేను వద్దంటే నాకు తీసేశాడు, నేను అడిగితే నేను ఇచ్చాడు తండ్రి, అంత గొప్ప దేవుడు నా మాట విన్నాడు, అసలు నా మాట నా పిల్లలే వినట్లేదు, అలాంటిది దేవుడు విన్నాడు నా మాట అని ఒకసారి మీరు ఏ సందర్భాల్లో తండ్రి మీ మాట విన్నాడో ఒకసారి ఆలోచించుకొని తండ్రికి కృతజ్ఞత చెప్పండి.